ఇవాల్టి వీడియోలో టెర్రస్ గార్డెన్ పైన మనకు వచ్చిన వెజిటేబుల్స్ అయితే చూపిస్తాను. అలాగే మనము టెర్రస్ పైన కొన్ని వెజిటేబుల్స్ అలాగే ఫ్లవరింగ్ ప్లాంట్స్ సీడ్స్ అయితే వేసుకుంటున్నాను. వాటి కోసం సాయిల్ మిక్సింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలో రెడీ చేసుకోవాలో కూడా చూపిస్తాను. అలాగే మరికొన్ని మొక్కలు అయితే నాటుకుంటున్నానండి. వెల్కమ్ టు మంజులా రాయచోటి యూట్యూబ్ ఛానల్. చూడండి, ఇక్కడ నేను ముందుగా కనకాంబరాల కొమ్మలు అయితే నాటుకున్నాను కదా, మొక్క బాగా వచ్చిందండి. వేర్లు కూడా వచ్చేసాయి. మనకు ఇక కుండీకి కింద వరకు అయితే వేర్లు వచ్చేసాయి. నేను ఈ రిపోర్టింగ్ అయితే చేసుకుందాము, చూపిస్తాను మీకు రూట్స్ ఏ విధంగా వచ్చాయో. చాలా మంది మొక్కలు నాటుతుంటే చనిపోతున్నాయి అంటున్నారండి. ఇక్కడ మీరు ఒక చిన్న మిస్టేక్ అయితే చేస్తున్నారు. అది ఏంటనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు చాలా మంచి మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను మందార మొక్క అయితే నేను ఫస్ట్ నాటుకుంటున్నాను కదా. ఇది మొక్క నాకు 10 days అయిందండి నాకు గిఫ్ట్గా ఇచ్చి. నేను 10 days నుంచి ఎందుకు నాటుకోలేదంటే, ఈ మందార మొక్కని నాకు కర్నూలు నుంచి తెచ్చిచ్చారండి. ఏ మొక్కలైనా కూడా నర్సరీ నుంచి మనకు మొక్కలు తెచ్చుకున్నప్పుడు అవి బయట క్లైమేట్ నుంచి, బెంగళూరు ఇలా బయట ఊరు నుంచి వచ్చింటాయండి. అవి మన క్లైమేట్కి సెట్ అవ్వడానికి ఒక 1 week అయినా టైం పడుతుంది. అక్కడ క్లైమేట్ చల్లగా ఉంటుందండి, మనకు మన సైడ్ వచ్చి వేడిగా ఉంటుంది. దానివల్ల మొక్కలు నాటిన వెంటనే అవి చాలా వరకు చనిపోతుంటాయి. అలా కాకుండా ఒక 1 week అయితే మనం నీళ్లు పోస్తూ అలానే పెట్టేసి తర్వాత నాటుకున్నట్లయితే మొక్కలు చాలా బాగా వస్తాయి. అలాగే ఇంకో టిప్ వచ్చేసి, ఇలా మందార మొక్కలకి కింద ఇలా క్యాప్ అనేది పెడుతూ ఉంటారండి మొక్కలు ప్రాపగేషన్ చేసినప్పుడు. ఇదైతే ఈ మొక్కకైతే లేదు, నేను అలా ఉందేమో అని చెక్ చేసుకొని నాటుకుంటున్నాను. నాకు ఇంతకుముందు నేను నర్సరీలో మందారాలు తెచ్చుకున్నప్పుడు ఇలా క్యాప్ అయితే ఉందండి. నా ముందు వీడియోలో మీరు చూడొచ్చు, ఇలా క్యాప్లు ఉన్నాయి. నేను ఒక మొక్క అలానే నాటేశానండి చూసుకోకుండా. ఏమో అది బాగుంది అన్ని కరెక్ట్గానే హోల్స్ పెట్టి అన్నీ నాటుకున్నాను. అయినా కూడా ఏం మొక్క డల్ అయిపోతుంది అనేసి ఒకసారి చూస్తే దీనికి మొక్కకైతే క్యాప్ అయితే ఉంది. దాన్ని రిమూవ్ చేసి పెట్టేసరికి అప్పటికే వేర్లన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయి. మొక్క అయితే పోయిందండి. ఈ మందారం మొక్కతో పాటు మరికొన్ని కలర్స్ కొమ్మలు అయితే నేను మందారం కొమ్మలు అయితే పెట్టుకుంటున్నానండి. ఇవి నా దగ్గర కింద నేలపైన ఉన్నాయి. వాటి కొమ్మలు ఉంటే కొద్దిగా పెట్టాను. అవి వస్తాయో రాదో కూడా తెలియదండి. అయితే కలర్ఫుల్గా ఉంటుంది, చాలా కలర్స్ ఉన్నాయి అనేసి పెట్టేశాను. అలాగే ఇక్కడ వచ్చి ఇది తమలపాకు అండి. ఇది నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఇది నాటు తమలపాకు అంటే కారపాకు అలా కిల్లీలో వాడతారు కదా, ఆ వెరైటీ తమలపాకు. అయితే ఇది నా దగ్గర చాలా బాగుండిందండి. స్టెప్స్ పైన నేను స్టెప్స్ కలిసి చేస్తున్నాను. మొక్క అయితే చాలా వరకు పోయింది. కొద్దిగానే ఉంటే నేను మళ్ళీ దాన్ని రిపోర్టింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ సమ్మర్లో ఈ తమలపాకు వస్తుందో లేదో కూడా చూడాలి. ఇదైతే చాలా మంచి వెరైటీ తమలపాకు అండి. చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది. ఆకు నలిపినట్లయితే ఇంతగా స్మెల్ వస్తుందంటే అంత బాగుంటుంది. ఇంకొద్దిగా అయితే ఉంది, ఇది రాకపోతే అది మళ్ళీ దాన్ని అయితే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి నేను కొమ్మ కనకాంబరాలు అయితే నాటుకున్నాను కదా, కొమ్మలు మీకు ముందు వీడియోలో చూపించాను కదా, వీటికి రూట్స్ వచ్చాయి చూడండి. దీన్ని కూడా వేరే టబ్లో నాటుకుంటున్నాను అండి. టెర్రస్ గార్డెన్ పైన పూలు చాలా అందంగా ఉంటాయి, దానికోసం అయితే కొమ్మలు అయితే నాటుకున్నాను. చూడండి రూట్స్ ఎంత బాగా వచ్చాయో. దీన్ని పెయింట్ డబ్బాలు అయితే నాటుకుంటున్నానండి. ఇలా పెయింట్ డబ్బాలు మనకు మిద్దె పైన బాగా ఎక్కువ కాలం అయితే వస్తాయండి. వేరే టబ్స్ అయితే తొందరగా అవి ఇరిగిపోతాయి. పెయింట్ డబ్బాలు అనేటివి చాలా కాలం వస్తాయి. ఈ కనకాంబరాలు కూడా మనకు ఎక్కువ కాలం ఉంటాయి కాబట్టి నేను ఇలా నాటుకుంటున్నాను. ఇలా పెయింట్ డబ్బాలో నాటుకున్నప్పుడు అన్నీ ఒక్కసారిగా నేను పెయింట్ వేసుకుంటాను. అలాగే ఇక్కడ కొన్ని రకాల వెజిటేబుల్స్ అయితే సీడ్స్ వేసుకుంటున్నాను. అలాగే ఫ్లవరింగ్ సీడ్స్ కూడా వేసుకుంటున్నానండి. ఇక్కడ కొన్ని మిరప గింజలు, అలాగే ఇవి పందిరి చిక్కుడు అండి, వైట్ పందిరి చిక్కుడు. ఈ చిక్కుడు గింజలు, అలాగే ఇది డేరా పూలో ఒక వెరైటీ అండి. ఇది వచ్చి పోకబంతి. ఇవన్నీ కూడా ఇలా నలిపి వేసుకున్నామంటే మనకు మొక్కలు అనేది వస్తాయి. ఇవన్నీ కూడా ఒక లేయర్గా నేను వేసుకుంటున్నానండి. ఇక్కడ మిరప విత్తనాలు అయితే ఒక లేయర్ వేసుకుంటున్నాను. మీకు ఈ సాయిల్ ఏ విధంగా మిక్సింగ్ చేసుకోవాలో కూడా నేను వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో పోస్ట్ చేసే లోపు నాకు మొక్కలు కూడా వచ్చేసాయండి. ఇవి మిరప విత్తనాలు కూడా మొక్కలు వచ్చేసాయి. అలాగే చిక్కుడు విత్తనాలు కూడా బాగా వచ్చేసాయండి. ఇంకా 2 రకాలు అయితే లైట్గా వస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్లవరింగ్ వేస్తున్నాను డేరా పూల్లాగా. ఇవి కూడా ఒక లేయర్ వేసుకుంటున్నాను. అలా నేను లేయర్గా వేసుకుంటున్నానండి అన్నీ ఒకే టబ్లో. ఇది చిన్న టబ్బు, ఈ విత్తనాల సీడ్స్ కోసమే నేను ఈ టబ్బు ఇలా పెట్టుకుంటున్నానండి. అలాగే ఇంకో లేయర్లో వచ్చేసి పోకబంతి వేసుకుంటున్నాను. ఈ పోకబంతి ఇలా నలిపి చూస్తున్నానండి. నాకు సీడ్స్ అయితే కనపడలేదు, చూడాలి వస్తాయో లేదో.
ఇప్పుడైతే మీకు ఈ వీడియో పోస్ట్ చేసే టయానికి నాకు చిల్లీ విత్తనాలు వచ్చేసాయి, అలాగే ఈ చిక్కుడు విత్తనాలు కూడా వచ్చేసాయండి. చూడండి చిక్కుడు విత్తనాలు. అయితే చిక్కుడు విత్తనాలకి ఇది సీజన్ కాదు అన్నారు, అయితే నేను పెడుతున్నాను, చూద్దాము. చూడండి ఇలా నేను చిన్న హోల్ చేసి ఇలా పెట్టేశాను. చాలా ఫాస్ట్గా వచ్చేసాయి ఈ విత్తనాలు కూడా. మాకైతే ఇక్కడ చాలా ఎండలు ఉన్నాయి, అయినా కూడా మొక్కలు చాలా బాగా వచ్చేసాయి. ఇలా నీళ్లు చల్లేసి పెట్టేశాను. ఇంతే అండి. నేను ఈ విధంగా మీకు ఇలా సాయిల్ లూజ్గా ఉండడానికి సాయిల్ని ఏ విధంగా కలుపుకోవాలో ఆల్రెడీ వీడియోస్ చేశానండి, ఇక్కడ కూడా చూపిస్తాను. మనము సాయిల్ మిక్సింగ్ చేసుకున్నప్పుడు కోకోపీట్ వాడాం కదా, ఈ కోకోపీట్లో నుంచి మనకు టమోటా ముక్కలు అనేది ఎక్కువ వస్తున్నాయండి. ముందు వీడియోలో కాగడ మళ్ళీ మొక్క నాటుకోవడం అనే వీడియో అయితే చేశాను కదండి, అందులో నేను మొక్కలు నాటుకున్నప్పుడు కోకోపీట్లోంచి ఈ టమోటా మొక్కలు అయితే మలిచాయి. అప్పటి నుంచి టమోటా మొక్కలు చాలా బాగా వచ్చేసాయండి. ఇప్పుడు చూడండి టమోటాలు ఏ విధంగా వచ్చాయో. ఇవైతే ఈరోజు నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. టమోటాలు అయితే చాలా బాగా వచ్చాయండి. మనం మందులు కానీ ఎలాంటి లేదు, అయినా కూడా చాలా బాగా వచ్చాయి. ఆర్గానిక్ టమోటాలు, అన్ని మందులు కొట్టి మనం బయట తెచ్చుకుంటాం కదా, అయితే వీటికి అలా పుచ్చులు కానీ ఏమి లేకుండా చాలా బాగున్నాయి. అయితే టమోటాల సైజ్ అయితే చిన్నగా ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం గార్డెనింగ్లో నేను వెజిటేబుల్స్ వేసాను కండి, చాలా బాగా వచ్చేసాయి, హ్యాపీగా ఉంది. సేమ్ ఇలాగే వేరే టబ్లో మనము మొక్కలు నాటుకున్నప్పుడు అక్కడ కూడా కోకోపీట్లోంచి ఇలా టమోటా మొక్కలు అయితే వచ్చాయండి, అవి కూడా రిపోర్టింగ్ చేసుకోవాలి. ఇంతకుముందు నేను కాకరకాయ సీడ్స్ అయితే నాటుకున్నాను, ఆ మొక్క కూడా చాలా బాగా వచ్చేసి ఇప్పుడు కాకరకాయలు కూడా స్టార్ట్ అయిపోయాయండి. ఇవే కాదండి మరికొన్ని వంకాయ కానీ గోరుచిక్కుడు ఇలా కొన్ని వెజిటేబుల్స్ అయితే సీడ్స్ అయితే నాటుకోవాలి. ఇక్కడ చూడండి నేను పెట్టిన కాకరకాయ మొక్క కాయలు అయితే స్టార్ట్ అయిపోయి ఎంత బాగా వచ్చాయి. దీనికి ఫ్లవరింగ్ కూడా ఉన్నాయండి, వాటికి కూడా చిన్న కాకరకాయలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇవి సీడ్స్ ఏ విధంగా వచ్చాయి, అలాగే మొక్కలు మనకు హెల్తీగా ఎలా వచ్చాయి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.